హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో సరైంది తెలపండి. 2023లోనే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ జాబితాను ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో అట్లాంటా, దుబాయ్, డల్లస్, లండన్ ఎయిర్పోర్ట్స్ మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ 10వ స్థానంలో నిలిచింది. స్కై ట్రాక్స్ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ ఎయిర్పోర్ట్ల జాబితాలో 2024 సంవత్సరానికి దోహాలోని హమీద్ ఇంటర్నేషనల్ మొదటి స్థానంలో నిలిచింది. చాంగి, దక్షిణ కొరియా సియోల్లోని ఇంచెయాన్ ఎయిర్పోర్ట్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ 36, 39, 61 స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ దేశానికి 35 అంబులెన్స్లను 65 స్కూల్ బస్సులను విరాళంగా అందించింది అని అడిగాడు. ఇటీవల భారతదేశం ఏ దేశానికి 35 అంబులెన్స్లను 65 స్కూల్ బస్సులను విరాళంగా అందించింది? ఆన్సర్ ఒకసారి చూస్తే నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది తెలపండి. టాలీవుడ్ హీరో రామ్ చరణ్కి చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతరిక్ష రంగంలో విశేష సేవలు అందిస్తున్న అనంత్ టెక్నాలజీ ఫౌండర్స్ చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. అమితాబ్ బచ్చన్కు 2024 లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం వచ్చింది. 2022 నుంచి లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందిస్తున్నారు. 2022లో లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ఆశా భోంస్లే, 2023లో ప్రధాని మోడీ అందుకున్నారు. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవి మొదటి స్టేట్మెంట్స్ అనగా ABCD మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారత నేవీ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ K. త్రిపాఠి. మనిషికి నిద్ర కనీస అవసరం, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కుల ఉల్లంఘనే అని ఇటీవల ఏ హైకోర్టు పేర్కొంది? చూడండి, క్వశ్చన్ విచిత్రమైంది. మనిషికి నిద్ర అవసరం, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కుల ఉల్లంఘనే అని ఇటీవల ఏ హైకోర్టు పేర్కొంది? ఆన్సర్ బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది తెలపండి. UNOలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలంటూ భద్రతా మండలిలో ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టారు. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాల్లో 2 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. 12 దేశాలు అనుకూలంగా ఓటు వేస్తే అమెరికా వ్యతిరేకంగా ఓటు చేసింది. అమెరికా వీటో చేయడంతో తీర్మానం చెల్లకుండా పోయింది. 2012లో పాలస్తీనాకు UNOలో పరిశీలన హోదా వచ్చింది. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలో భారత్ పరిశోధనా కేంద్రంలో కొత్త పోస్ట్ ఆఫీసు శాఖను ప్రారంభించారు. దానికి ఇచ్చిన పిన్ కోడ్ ఎంత అని అడిగాడు. ఆన్సర్ MH1718. 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా ఉపకులపతిగా నియమితులైన మహిళ ఎవరు? ఆన్సర్ నయీమా ఖతూన్. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్విర్ కమ్యూనిటీల సంక్షేమంపై ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది? ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్స్, క్విర్ కమ్యూనిటీల సంక్షేమంపై ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది అని అడిగాడు. ఆన్సర్ రాజీవ్ గౌబా. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నలిన్ ప్రభాత్. భారత్ బ్రహ్మోస్ మిసైల్ను అందుకున్న తొలి దేశం ఏది? భారత్ బ్రహ్మోస్ మిసైల్ను అందుకున్న తొలి దేశం. ఆన్సర్ ఫిలిప్పీన్స్. వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. 2024 ఏప్రిల్ 15 ప్రపంచ హిమోఫిలియా డే. థీమ్ ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్. 2024 ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రీ దినం. థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. 2024 ఏప్రిల్ 21 నేషనల్ సివిల్ సర్వీస్ డే. థీమ్ ఎంపవరింగ్ సిటిజన్స్, ఎన్హాన్సింగ్ గవర్నెన్స్. 2024 ఏప్రిల్ 19 వరల్డ్ లివర్ డే. థీమ్ బీ విజిలెంట్, గెట్ రెగ్యులర్ లివర్ చెకప్ అండ్
ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిజీజ్. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో దాదాపు 300 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది? ఆన్సర్ ఇరాన్. 2021లో ఏర్పాటై ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్న అంకుశ్ కూటమిలో ఏ దేశం నూతనంగా చేరింది? ఆన్సర్ జపాన్. సుమారు 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో నిర్మించింది? ఆన్సర్ గుజరాత్. డస్టిలిక్ 2024 మిలిటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ ఇండియా, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటిసారిగా మెనింజైటిస్ వ్యాధి MEN5CV లేదా MEN5గా వ్యవహరిస్తున్న వ్యాక్సిన్ను విడుదల చేసిన దేశం? ఆన్సర్ నైజీరియా. క్రింది వాటిలో ఇటీవల ఏ దేశం హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ను ప్రారంభించింది? ఆన్సర్ కువైట్. 2004 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న ఏ దేశ ప్రధాని లీసియన్ లూంగ్ త్వరలో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించారు? ఆన్సర్ సింగపూర్. 2024కి యంగ్ గ్లోబల్ లీడర్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ అద్వైతా నాయర్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ 6.8. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇటీవల విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా ఎంత? ఆన్సర్ 149.18 కోట్లు. ఏ దేశ ప్రధానమంత్రిగా అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ అల్ సబహ్ నియమితులయ్యారు? ఆన్సర్ కువైట్. వెస్టిండీస్ అమెరికాలో జరిగే పురుషుల 2024 T20 వరల్డ్ కప్ అంబాసిడర్గా ఐసీసీ ఎవరిని నియమించింది? ఆన్సర్ ఉసేన్ బోల్ట్. మిలిటరీ బలోపేతంలో భాగంగా సైబర్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్న దేశం ఏది? ఆన్సర్ చైనా. 2050 కల్లా ప్రపంచ వృద్ధుల జనాభాలో ఎంత శాతం భారతీయులు ఉంటారని CBRE సంస్థ సర్వేలో తెలిపింది? ఆన్సర్ 17%. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆస్తానా. భారతదేశపు మొదటి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ ప్రైవేట్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, హెవెన్లీ ఐస్లాండ్ ఆఫ్ గోవా. హెవెన్లీ ఐస్లాండ్ ఆఫ్ గోవా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శ్రీధరన్ పిల్లై. రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ స్వామి గౌతమానందజీ మహారాజ్. కింది వాటిలో సరైంది తెలపండి. యాక్సిస్ బ్యాంక్ MD CEO అమితాబ్ చౌదరి తిరిగి నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా తిరిగి 1 సంవత్సరం పదవీ కాలానికి T రవిశంకర్ నియమితులయ్యారు. ఇండియన్ బ్యాంక్ MDగా ఆశిష్ పాండే నియమితులయ్యారు. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వన్నెం జ్యోతి సురేఖ ఏ క్రీడకు సంబంధించింది? వన్నెం జ్యోతి సురేఖ ఏ క్రీడకు సంబంధించింది? మనం చూస్తున్నాం ఇమేజ్లో ఆమె ఏ క్రీడకు సంబంధించింది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆర్చరీ. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.